హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టిఫిన్ వచ్చేసి పూరి విత్ శనగపిండి కూర్మా. దీన్ని సాగు అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. ఈ పూరి కర్రీకి ఆనియన్స్, టొమాటో, మిర్చి, కర్రీ లీవ్స్ వేసేసి ఫ్రై చేసుకొని తర్వాత ఈ పిండిలో కొన్ని వాటర్ కలుపుకోవాలి. ఎంత వాటర్ ఎక్కువ వేస్తే అంత మంచిది, ఎందుకంటే త్వరగా గట్టి పడిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకోవాలి. త్వరగా చిక్కబడుతుంది కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసాను నేను దీంట్లో. అండ్ దీంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసి అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్ కర్రీ. దీంతో కొంతమంది ఆలు కూడా వేసుకుంటారు, బట్ నేను ఇక్కడ ఈరోజు ఆలు వేయట్లేదు. ఈ కర్రీ అయ్యేలోపు సైడ్న ఆయిల్ పెడుతున్నాను పూరీకి. ఫైనల్లీ కర్రీ అయ్యేలోపు ఆయిల్ కూడా బాయిల్ అయిపోతుంది. ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు పూరి. పూరి పొంగడానికి చాలా ట్రిక్స్ ట్రై చేస్తారు కదా, బట్ సింపుల్ ట్రిక్ చెప్తాను. పిండి నానబెట్టేటప్పుడు జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి దానిపైన నానబెడితే పూరి బాగా పొంగుతుంది. ఒకసారి ఈ ట్రిక్ ట్రై చేయండి, మీకు కూడా బాగా పొంగుతాయి. పిండి బాగా నానింది కాబట్టి తిక్కడం చాలా ఈజీగా వస్తుంది. ఫైనల్లీ నా పూరి అయితే ఇలా వచ్చేసింది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ అన్ని బ్లాగ్స్ చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నేను మన ఛానల్లో 7 days 7 సిరీస్ అనే ఒక ఛాలెంజ్ని కూడా పెట్టాను. ఆ ఛాలెంజ్ బాగా రీచ్ వచ్చింది. ఎవరైనా ఇంకా చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అన్నీ పెట్టాను. 7 అన్ని హెల్త్ డ్రింక్స్ పెట్టాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. ఫైనల్లీ మన టిఫిన్ అయితే అయిపోయింది. పూరి ఈజ్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.